గుణకారానికి సంబంధించిన వీడియోకి మీకు స్వాగతం. పరిష్కరించాల్సిన సమస్య 2x3. ముందుగా మనం ఇది అర్థం చేసుకుందాం. 2ని 3తో గుణించడం అంటే ఏమిటి? ప్రారంభించడానికి ముందు మనం ఒక 1, ఒక 10 మరియు ఒక 100ను ఎలా సూచిస్తాయో చూద్దాం. 2ని 3తో గుణించడానికి ముందుగా 2 1లను తీసుకుందాం. ఒకవేళ మీరు 2 1లను 3 సార్లు తీసుకుంటే మీకు 6 1లు వస్తాయి. కరెక్టేనా? సరే, చూద్దాం పదండి. ఇప్పుడు మీరు 20ని 3తో గుణించాలని అనుకుందాం. 20లో 2 10లు ఉన్నాయి కాబట్టి మనం దానిని 10ల కట్టల రూపంలో కూడా ఉపయోగించవచ్చు. మనం 20 లేదా 2 10లను 3 సార్లు తీసుకుంటే మనకు 6 10లు వస్తాయి. 6 10లు 60కి సమానం. ఇప్పుడు మీరు 2 100లను 3తో గుణించాలని అనుకుందాం. 2 100లు నిజానికి 2 100ల కట్టలు కాబట్టి మనం దానిని 100ల కట్టల రూపంలో కూడా ఉపయోగించవచ్చు. మీరు 200 లేదా 200ల కట్టలను 3 సార్లు తీసుకుంటే మీకు 600 వస్తుంది. కాబట్టి 200 × 3 600 అవుతుంది. మీకు ఇది అర్థమైందా? మనం చూసాం 2ని 3తో గుణిస్తే సమాధానం 6 వస్తుంది. దీని తర్వాత మనం చూసాం 20ని 3తో గుణిస్తే సమాధానం 60 అని. మరియు 200లను 3తో గుణిస్తే సమాధానం 600 రావడం చూసాం. ఇప్పుడు మనం ప్రశ్నలోని సున్నాల సంఖ్య మారినప్పుడు సమాధానంలోని సున్నాల సంఖ్య అదే మొత్తంలో మారడాన్ని మీరు చూడవచ్చు. కాబట్టి 2 × 3 20 × 3 అయినప్పుడు మనం ప్రశ్నలో ఒక సున్నాని జోడించాము. మరియు ఇదే విధంగా మనం సమాధానానికి కూడా ఒక సున్నాని జోడించాము మరియు సమాధానం 6ని 60 చేశాము. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? 20 × 30కి సమానం ఏమిటి? 2 × 3కి సమాధానం 6. ప్రశ్నలో 2 సున్నాలు ఉన్నందున సమాధానంలో కూడా ఈ 2 సున్నాలు పెట్టాలి. దీని సమాధానం 600 అవుతుంది. కాబట్టి 20 × 30కి సమాధానం 600 అవుతుంది. మీరు ఏమనుకుంటున్నారు? 2000 × 300కి సమాధానం ఏమవుతుంది? 2 × 3కు సమాధానం 6 అవుతుంది. ప్రశ్నలో మొత్తం 5 సున్నాలు ఉన్నందున సమాధానంలో కూడా ఈ 5 సున్నాలు పెట్టాలి. కాబట్టి దీని సమాధానం 6 లక్షలు. ఇది గుణకారంలో మొదటి భాగం. మరింత తెలుసుకోవడానికి 2 మరియు 3 భాగాలను కూడా తప్పకుండా చూడండి.